నెక్స్ట్ సి మనకు ఇది నేను మొన్న గ్రూప్ లో పోస్ట్ చేసిన, ఇది స్టిల్ ఎక్స్పెరిమెంట్ స్టేజ్ లోనే ఉంది ఇంకా. ఇది అర్థమైందా మీకు? నేను గ్రూప్ లో పోస్ట్ చేసిన కదా. ఇది ఏంటంటే, సరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంతకుముందు ఆల్రెడీ మన దగ్గర ఆప్షన్స్ స్మార్ట్ మల్టీ బ్యాగర్ 7 days ఆప్షన్స్ అవన్నీ ఉన్నాయి. దాంట్లో వచ్చేవన్నీ కూడా ఆల్మోస్ట్ మనకు కరెక్ట్ గా హిట్ అవుతున్నాయి. అంటే ఒక 2-3 days అది కరెక్ట్ గా వచ్చింది అంటే డ్యామ్ షూర్ అది పక్కా అది అప్ వెళ్తుంది. అక్కడి నుంచి మనం ఏమైతే టార్గెట్ మెన్షన్ చేసినామో విత్ ఇన్ ద టైం పీరియడ్ అది రీచ్ అవుతుంది. సో కొన్ని మనము ఏబిఎఫ్ఆర్ఎల్ కావచ్చు, ఎన్ఎండిసి కావచ్చు, ఇవి ఏంటంటే పొజిషన్ మనం క్యారీ చేయడం వల్ల మనకు మనం తీసుకున్న ఎంట్రీ ప్రైస్ నుంచి ప్రాఫిట్ వచ్చినా కానీ లేదు మన టార్గెట్ ఇంకా చాలా ఉంది కదా అక్కడి వరకు వెళ్తుందేమో, సో అక్కడి వరకు వెళ్ళే వరకు హోల్డ్ చేద్దాము అనే దాంతో మనం స్టిల్ అట్లనే ఉంచడంతో అందరి అకౌంట్లు నాకు తెలిసి ఈ 2 స్టాక్స్ తీసుకున్న వాళ్ళే మైనస్లోకి వెళ్ళిపోయి ఉంటాయి దాదాపు. సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఎట్లా అంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడు కూడా ఈ మైనస్ లోకి వెళ్ళి ఈ రెడ్ మనం చూడకుండా ఉండాలంటే మనం ఎక్కువ గ్రీడ్కి వెళ్ళకుండా, అంటే మనం ఎక్కువ గ్రీడ్కి వెళ్ళకుండా మనం ఆన్ స్పాట్ డిసిషన్ తీసుకొని మనం కరెక్ట్ గా మన సెటప్ ప్రకారం మనం ఎగ్జిట్ అయిపోయి ఉంటే మనం అందరం ప్రాఫిట్ లోనే ఉండేటోళ్ళం. కానీ కొన్ని మనం మిస్ అయిన స్టాక్స్, అరే మనం అది రూ. 7 8 దగ్గర ఎగ్జిట్ అయిపోతుంది, 12 పోయింది కదా, 16 పోయింది కదా, మనం మిస్ అయిపోయినాం కదా, ఉంచుకోవాల్సింది కదా అనే దీంతో ఇవి ఈసారి క్యారీ ఫార్వర్డ్ చేసినాము, అది నెగిటివ్ అయింది. సో దాన్ని మనం ఎట్లా ఓవర్కమ్ చేద్దాం? సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇది న్యూలీ డెవలప్డ్. ఇక్కడ ఫస్ట్ మీకు ఇక్కడ బ్యాన్ లిస్ట్ లో వచ్చినవి ఏమైతే ఉన్నాయో ఈ బ్యాన్ లిస్ట్ లో వచ్చినవి ఏవి కూడా మీకు ఆప్షన్స్ లో లేవు అని అర్థం. ఇప్పుడు ఏబిఎఫ్ఆర్ఎల్ ఇక్కడ 84-84 ఉంది, అంటే ఎండబ్ల్యూపిఎల్ అనేసి అంటారు. దీని డెఫినేషన్ తర్వాత ఆన్లైన్ లో వెతకండి. మార్కెట్ వైడ్ పర్సంటేజ్ సంథింగ్ ఏదో ఇది. సో దీంట్లో ఏంటంటే ఓఏ ఇంట్రెస్ట్, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది అనేసి అన్నప్పుడు ఎక్కువ మంది ఇది ప్రైస్ పైకి వెళ్తుంది అనేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు, కాల్ కి పుట్ కి మధ్య రేషియో చాలా తక్కువ ఉన్నప్పుడు, ఆప్షన్స్ కి స్టాక్ కి మధ్యన రేషియో చాలా డిఫరెన్స్ ఉన్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా ఇది బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడు ఎంత ఉంటే బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళిపోతుంది? 80% ఎబోవ్ కనుక ఈ రేషియో ఈ పర్సంటేజ్ కనుక ఉంది అంటే అది బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ప్రీవియస్ 84 ఉంది, కరెంట్ 84 ఉంది. సో ఇంతకుముందు ప్రీవియస్ ఇది 91 సంథింగ్ ఏమో ఉండే, ఇది కొంచెం తగ్గింది. సో ఇది వెరీ సూన్ బ్యాన్ లిస్ట్ నుంచి బయటకు వచ్చేస్తుంది. బలరామ్ చింద్ ప్రీవియస్లీ 97% ఉంది ఈ పర్సంటేజ్, సో ఇప్పుడు కరెంట్ 87 ఉంది. ఓకే, ఇది ఈ సెటప్. ఇక్కడ మీకు వచ్చిన వాల్యూస్ అవి. ఇవి ఏంటి టెక్నాలజీ ఏంటి ఆన్లైన్ లో మీరు వెతకండి. వాట్ ఈస్ ఎంఎంపిఎల్, ఎందుకు ఇవి బ్యాన్ అవుతాయి స్టాక్స్, ఇది ఆన్లైన్ లో వెతకండి. మనం అది డైవర్ట్ అయిపోతాం. మెయిన్ 4 పాయింట్ నేను చెప్తాను. సో ఇది ఏంటంటే మనకు లైవ్ లో మనకు చూపిస్తుంది, లైవ్ లో మనకి ఇది ఎంట్రీనా కాదా. సో సపోజ్ అబౌట్ ఇండియా, మన ఎంట్రీ అబౌట్ ఇండియా కనుక డెల్టా కార్ప్ తీసుకుందాం, ఎందుకంటే ఇది వెరీ నియర్ ఉంది కదా. సో డెల్టా కార్ప్ మన లక్కీ ఎంట్రీ ఎంత? 139. ఇది మనం ప్రొజెక్ట్ చేసిన డేట్ ఎప్పుడు? July 11th. బట్ ఇది వచ్చిన డేట్ ఎప్పుడు? July 9th. అంటే జస్ట్ 2 days డిఫరెన్స్ కాబట్టి 14 days టైం పీరియడ్ లో 2 days డిఫరెన్స్ కాబట్టి వెరీ నియర్ బై, అంటే 90% ఈ ప్రైస్ ఫలానా డేట్ కి ఇక్కడికి వస్తుంది అనేది మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేసినామో ఎగ్జాక్ట్లీ జరిగింది అది. సో ఇది మనకి ఎంట్రీ జోన్ లో ఉంది అని అర్థం. ఇది మనకి ఇప్పుడు యాక్చువల్గా ఎంట్రీ జరిగిందా లేదా మనం చెక్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ 9th, మనం 11th రోజు ఇది వస్తుంది అనేసి అనుకుంటే 9th రోజే వచ్చింది. ఈ రోజు డేట్ ఎంత? 14th. లాస్ట్ ట్రేడింగ్ డే ఎప్పుడు? July 12th, ఫ్రైడే, రైట్. సో ఇక్కడ మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది ఈ 9th రోజు ఈ ప్రైస్కి వచ్చినాక ఇది అప్ వెళ్ళిందా వెళ్ళలేదా మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. సో నేను ఇది కాకుండా 5 minutes టైం ఫ్రేమ్ లో ఉన్నా నేను. డైలీ మనకి ఇది సెల్ చూపిస్తుంది, ఎందుకంటే ప్రైజ్ మనకు అప్ వెళ్ళి పడిపోయింది. కానీ మన సెటప్ లో మనకేం చెప్తుంది అంటే ప్రైజ్ ఇక్కడికి వచ్చినాక ఇది రివర్స్ అవుతుంది, ఇక్కడి నుంచి అప్ వెళ్తుంది అని చూపిస్తుంది. సో ఇది యాక్చువల్గా జరిగిందా లేదా? ఎప్పుడు? 9th రోజు చూడాలి మనం ఫస్ట్. 9th రోజు
నైన్త్ యా. మన ఎంట్రీ ఎంత మనకి ఇక్కడ వచ్చింది? 139.9. 130 మారిపోయినట్టున్నవి. 130 డెల్టా కాదు 139. ఎస్, ఓకే 139. సో 139 మార్క్ చేసుకోండి. 9th రోజు కదా మనకు వచ్చింది, ఇది 9th 139. ఇది 8th రోజే వచ్చేసింది. 8th రోజే వచ్చేసింది అనుకుంటా. ఈ డేట్ లాజిక్ కొంచెం డిఫరెన్స్ ఉంది, అది నేను స్టడీ చేయాలి. బట్ మీకు మెయిన్ కోర్ లాజిక్ చెప్తా నేను. ఇది 8th రోజే వచ్చింది, అంటే యాక్చువల్గా అక్కడ డేట్ 8 అని రావాలి. 139 ఇది. సో మీకు లైవ్ లో వస్తుంది, మీకు అక్కడ డేట్ అవన్నీ కూడా మర్చిపోండి. ఇది మీకు జస్ట్ కాన్సెప్ట్ ఐడియా రావడం కోసం నేను చెప్తున్నా. 139 9th రోజు వచ్చింది. ఈ క్యాండిల్ మన ఎంట్రీ, రైట్? ఈ క్యాండిల్ మన ఎంట్రీ. తర్వాత టార్గెట్ ఎక్కడి వరకు పోయింది? 147 వరకు పోయింది మనం. తర్వాత 149 పోయింది. తర్వాత ఎప్పుడైతే మనకి ఇక్కడ హై పైవట్ క్రియేట్ అవుతుందో, లేదంటే వైలెట్ క్యాండిల్ మనకు వస్తుందో, మన సెటప్ ప్రకారం మనం ఎగ్జిట్ అయిపోతాం. ఇక్కడ ఎల్లో క్యాండిల్ వచ్చింది చూడండి. సో నెక్స్ట్ క్యాండిల్ మనం, మీ దగ్గర ఓన్లీ వాల్యూమ్ పర్ పాయింట్ మాత్రమే ఉంటే మీరు ఈ సెటప్ లో మీరు ఎగ్జిట్ అవుతారు. ఓకే, సో నెక్స్ట్ ఇది అంటే ఎంట్రీ అయిపోయింది, ఎగ్జిట్ అయిపోయింది, అదే రోజు అయిపోయింది, మనకు ప్రాఫిట్ లో ఎగ్జిట్ అయిపోయినాం. మనం గనక ఇది అట్లనే ఉంచుకొని ఉండుంటే చూడండి, మనం మొత్తం లాస్ట్ లోకి వచ్చి ఉండేటోళ్ళం. మళ్ళీ ఎక్కడి వరకు పడిపోయింది? 134 పడిపోయింది. అంటే ప్రీమియం ఎంత పడిపోయి ఉండేది. దాని తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా అప్పుడు ఏం ఉపయోగం? నో యూస్. ఎందుకంటే మళ్ళీ వస్తే మళ్ళీ మనం కొన్న ప్రైస్ దగ్గరకు వస్తుంది, ఆ 148 వచ్చినా సరే. సో దానికి సొల్యూషన్ ఏంది అనేసి అంటే, అది ఎప్పుడు ఎంట్రీ వస్తుందో ఎంట్రీ తీసుకోవడం, ఎప్పుడు ఎగ్జిట్ వస్తుందో ఇమ్మీడియట్గా ఎగ్జిట్ తీసుకోవడం. అంటే ఇక్కడ వచ్చే ఎగ్జిట్ 14 డేస్కి. సో 14 డేస్లో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 139 నుంచి 158 వరకు వెళ్తుంది. ఒక 1-2 రూపీస్ అటు ఇటుగా. మనం 139 దగ్గర మనం ఎంట్రీ తీసుకున్నప్పుడు నెక్స్ట్ మనకు వైలెట్ క్యాండిల్ ఎప్పుడైతే వస్తుందో మనం అక్కడ ఎగ్జిట్ తీసేసుకుంటాం, రైట్? నెక్స్ట్ బై ఆపర్చునిటీ ఎప్పుడు వచ్చింది అంటే ఈరోజు 14th. ఈరోజు 14th అప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చింది? ఇది ఆల్రెడీ 9th రోజు వచ్చేసింది కదా, మళ్ళీ ఎందుకు వచ్చింది? బికాస్ మళ్ళీ ఇది బై జోన్ లో ఉంది. అంటే ఈ పింక్ కలర్ లో హైలైట్ అయ్యేవన్నీ కూడా మనకు బై జోన్ లో ఉంది, రైట్? మనకు 9th రోజు ఇది వచ్చిన తర్వాత 139 దగ్గర మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత మనం ఎంట్రీ తీసుకున్నాం, 9th రోజు ఎగ్జిట్ అయిపోయినాం. నెక్స్ట్ పైవోట్ ఎక్కడ వస్తుంది అని చూపిస్తుంది అంటే 134 దగ్గర నెక్స్ట్ లో క్రియేట్ అవుతుంది అని చూపిస్తుంది. 139 దగ్గర మనం ఎంట్రీ తీసుకున్నాం, ఎగ్జిట్ కూడా తీసుకున్నాం, రైట్? ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం, ఎగ్జిట్ కూడా తీసుకున్నాం, ఇక్కడ తీసుకున్నాం అనుకుందాం, రైట్? దాని తర్వాత మళ్ళీ 10th రోజు మనకు 10th రోజు కాదు, అంటే నెక్స్ట్ మనకు ఎగ్జిట్ కూడా తీసుకున్నాక నెక్స్ట్ మన సిస్టమ్ ఏం చెప్తుంది అంటే నెక్స్ట్ లో ఈ 134 దగ్గర వస్తుంది అని చెప్తుంది. ఈ 134 దగ్గర వచ్చిందా? మనకి ఇక్కడ డేట్ కూడా, అంటే మనం బ్యాక్ చెక్ చేస్తే ఈ డేట్స్ లోపు 134 ఎక్కడన్నా వచ్చిందా? సో 10th రోజు వచ్చింది. 10th రోజు వెళ్ళి చూద్దాం, 134 ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయిందా? 10th కదా ఇది, రైట్? అవును సార్, ఎగ్జాక్ట్లీ కదా. ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయింది. అంటే ఈ క్యాండిల్ దగ్గర, ఈ ఎల్లో క్యాండిల్ తర్వాత నుంచి ఇక్కడ మనం ఇమ్మీడియట్ గా మనం ఎంట్రీ తీసుకుంటాం. ఎంట్రీ తీసుకున్నాక మళ్ళీ సేమ్ మన వైలెట్ క్యాండిల్ సెటప్, ఇక్కడ ఈ క్యాండిల్ మనం ఎగ్జిట్ అయిపోతాం. మళ్ళీ 9th అయిపోయింది, 10th అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ 12th రోజు, లాస్ట్ ట్రేడింగ్ డే 12th కదా, 12th రోజు మళ్ళీ వచ్చింది 139.91 ఎంట్రీ అయితే 140 క్లోజ్ అయింది. సో లెట్స్ గో అండ్ చెక్. 12th రోజు 139.44, ఇది కదా మన ఎంట్రీ. 139.91 కదా మన ఎంట్రీ, రైట్? అంటే ఈ క్యాండిల్ క్లోజింగ్, ఈ క్యాండిల్ మన ఎంట్రీ అవుతుందా? 1240కి మనం ఎంట్రీ తీసుకుంటామా? 139.91, ఇక్కడ లో పైవట్ ఎంత క్రియేట్ అయింది? 139.44, రైట్? ఎంట్రీ తీసుకుంటామా లేదా? ఒకసారి స్క్రీనర్కి వెళ్ళండి సార్. స్క్రీనర్, ఓకే. 139.91, ఓకే. ఇది 139.4.
యా. సో ఇక్కడ లో సో పైవట్ దీనికంటే ఆల్రెడీ 130 ప్రైస్ పైకి అంటే ప్రైస్ గనక 139.91 అంటే 140 తీసుకోండి. 140 క్లోజ్ అయితే మన ఎంట్రీ అవుతుందా కదా? ఈ క్లోజింగ్ ఎంత? ఎగ్జాక్ట్లీ 140.8. 140.43. సో ఇది మన ఎంట్రీ ఎంట్రీ అవుతుందా కదా? ఎస్ సార్ ఎంట్రీ. మన స్టాప్ లాస్ ఎంత అవుతుంది? 139 మన స్టాప్ లాస్ అవుతుంది. రైట్, 139 ఇది మన స్టాప్ లాస్ అవుతుంది. అంటే ఒకవేళ ఇది రాంగ్ కనుక పోయింది అనేసి అంటే ఇది మన స్టాప్ లాస్ అవుతుంది. రైట్. సో మనం ఇక్కడ ట్రేడ్ లో ఉంటే ఇప్పుడు స్టిల్ మనము ప్రాఫిట్ లో ఉన్నట్టేగా. క్లోజింగ్ 140.17. సో మీకు ఒక 9th రోజు మనం ఈ ప్రైస్ లో బై చేసి అట్లనే హోల్డ్ చేసి ఉంటే మనకు నో ప్రాఫిట్ నో లాస్ వచ్చేది, లేదంటే ఇంకా ఈవెన్ లాస్ట్ లోనే ఉండేది, ఎందుకంటే ఆప్షన్స్లలో టైం డికే ఉంటుంది కాబట్టి. కానీ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకొని నెక్స్ట్ వైలెట్ క్యాండిల్ ఎప్పుడు వస్తే అప్పుడు ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ సెకండ్ ఆపర్చునిటీ ఎక్కడ వస్తుంది అనుకుంటున్నాం? 139 134 దగ్గర వస్తుంది. అక్కడ మళ్ళీ ఎంట్రీ తీసుకొని మళ్ళీ ఎగ్జిట్ అయిపోతాం. మళ్ళీ మళ్ళీ ఇక్కడ 139 ఇప్పుడు మళ్ళీ వచ్చింది 12th రోజు, మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే. సో ఈ ప్రాసెస్ అంటే మనకు ఎప్పుడైనా కానీ మనకు స్ట్రైట్ గా మూవ్ అవ్వదు ప్రైస్. ప్రైస్ ఎప్పుడైనా అప్ డౌన్ అంటే లైక్ దిస్, ఇట్లా 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 మూవ్ అవుతుంది. స్ట్రైట్ గా ఎప్పుడు ఇట్లా మూవ్ అవ్వదు. సో మనం ఈ అప్ డౌన్ మూమెంట్ మనం అడ్వాంటేజ్, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం, మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, ఎగ్జిట్ అయిపోతాం. ఎగ్జాక్ట్లీ మన టార్గెట్ రాకపోవచ్చు, కానీ మనం ప్రాఫిట్ లో ఉంటాం. ఓకే, సో ఇది ఒకటి న్యూలీ డెవలప్డ్ సిస్టమ్. ఇందులో అంటే టెస్ట్ అయితే చేయాలి, ఇంకా ప్రజెంట్ ఇంకా స్టిల్ టెస్టింగ్ ఫేజ్ లోనే ఉంది. ఇది మీకు పబ్లిక్ గా ఇచ్చిన యూఆర్ఎల్. సో దీంట్లో నాకు ఒకటి చెప్పండి, నాకు తెలిసి ఈ సేఫ్ సెల్ డేట్ ఎవరైతే ఫాలో అవ్వట్లేరు, అవుతున్నారా ఎవరైనా ఆప్షన్స్లలో? అవుతున్నారా? అవ్వట్లేరు అంటే అది తీసేద్దాం. సో ఇది ఒకటి దీంట్లో ఉన్న ఫీచర్. నాకు మీరు కంక్లూడ్ చేయలేదు, ఈ సేఫ్ సెల్ డేట్ ఉంచమంటారా తీసేయమంటారా? ఎందుకంటే కాలమ్స్ పెంచుకుంటూ వెళ్తే ఇంకా చాలా చాలా అవుతుంటాయి. నేనేమనుకుంటున్నా అంటే ఈ కాలమ్స్ తగ్గిద్దాం అనుకుంటున్నా. ఇక్కడ మీకు నెక్స్ట్ లో ఎట్లయితే వచ్చిందో నెక్స్ట్ హై డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ. సో అప్పుడు ఏమవుతుంది అంటే లక్కీ ఎంట్రీ రాగానే మీరు ఎంట్రీ తీసుకుంటారు, తర్వాత నెక్స్ట్ హై పైవట్ ఎప్పుడు వస్తే అప్పుడు ఎగ్జిట్ తీసుకుంటారు. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ లో ఎక్కడైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఇక్కడ చూడండి, అంటే ఇది చూద్దాం, సన్ టీవీ చూద్దాం. సన్ టీవీ ఎంట్రీ ఎంత? 788. ఎప్పుడు వచ్చింది? జూలై 11th. ఎంట్రీ ఎంత? 788 జూలై 11th. 788. ఇంకేదో స్క్రీనర్ లో 774 వచ్చినట్టుంది మనకి. యా చూడండి, 28th జూన్, అంటే వీటిలలో ఈ స్లైడ్ దాంట్లో వచ్చినాయి అనుకుంటా. ఇది నెక్స్ట్ 14 days 809 టార్గెట్. యాజ్ ఆఫ్ నౌ హై వచ్చేసి 801. ఇది ఇంతకుముందు ఎప్పుడో మార్క్ చేసినట్టున్నాం మనం. ఓకే, మనకి ఇక్కడ డేట్ ఎప్పుడు? 11th 788. 5 minutes లో యా 788. సో ఈ క్యాండిల్ మన ఎంట్రీ అవుతుందా కదా? ఈ క్యాండిల్ మన ఎంట్రీ అవుతుంది 788 లక్కీ ఎంట్రీ. ఈ ఎల్లో క్యాండిల్ తర్వాత నెక్స్ట్ ఈ క్యాండిల్ ఈ క్యాండిల్ మన ఎగ్జిట్ అయిపోతుంది. అంటే 788కి మనం ఎగ్జిట్ అయితే ఎంట్రీ తీసుకుంటే మనం ఎంతకు ఎగ్జిట్ అవుతాం? 803కి మనం ఎగ్జిట్ అయిపోతాం. 803 ఈజ్ క్లోజింగ్. సో ఇక్కడ మనం ఎగ్జిట్ అయిపోతాం. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది ఆపర్చునిటీ? నెక్స్ట్ మనకు 804 లో వచ్చినప్పుడు వస్తుంది. అది 12th వచ్చింది, చూద్దాం. 804. వావ్, ఎంత వండర్ఫుల్ గా వచ్చింది చూడండి. 804. 804 ఈ క్యాండిల్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటే 12:35కి 816, అంటే నెక్స్ట్ ఇక్కడ ఎల్లో క్యాండిల్
సో సి మీకు ఏంటంటే ఇక్కడ మనకు లక్కీ ఎంట్రీ ప్రైజ్ ఫస్ట్ టైం ఎప్పుడైనా వచ్చింది అనేసి అంటే లక్కీ ఎంట్రీ ప్రైజ్ ఫస్ట్ టైం వస్తుందా సెకండ్ టైం వస్తుందా మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఇక్కడ మనం ఇది ప్రొజెక్టెడ్ డేట్, ఈ డేట్ రోజు ఈ ప్రైజ్ వస్తుంది అని మనం అనుకుంటున్నాం. ఇది యాక్చువల్ డేట్ అంటే ఆ ప్రైజ్ కి ఆ స్టాక్ ఆ ప్రైజ్ కి అది వచ్చిన రోజు. ఓకే, అంటే 12th కి మనం వస్తుంది అనేసి అనుకున్నాం, బట్ 11th కి వచ్చింది. 10th కి మనం వస్తుంది అనుకున్నాం, 9th కి వచ్చింది. ఐ థింక్ 8th కి సంథింగ్. ఇది డేట్స్ 1 డే మైనస్ లో ఉంది అనుకుంటా. ఇది క్రాస్ చెక్ చేయాలి, నేను మళ్ళీ చెక్ చేస్తాను నేను ఇది. సో అప్రాక్సిమేట్లీ మనకు 1-2 days డిఫరెన్స్ తో వస్తుంది అనేసి అంటే టైమింగ్ చాలా పర్ఫెక్ట్ గా మనం పనిచేస్తుంది అర్థం. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, ప్రైజింగ్ అనేది కరెక్ట్ పనిచేస్తుందా లేదా. సో ప్రైజింగ్ అనేది పర్ఫెక్ట్ గా పనిచేస్తుందా లేదా అనేసి అంటే మనం ఎట్లా దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటాం, ఈ లక్కీ ఎంట్రీ ఏమైతే వస్తుందో అక్కడి నుంచి ప్రైస్ అప్ వెళ్ళిందా లేదా. సో ఇప్పుడు మనం చూసినంత వరకు సన్ టీవీ కావచ్చు, డెల్టా కార్ప్ కావచ్చు, అన్ని కూడా ఆటోమేటిక్ గా మన ఎంట్రీ దగ్గర నుంచి ఖచ్చితంగా అప్పే మూవ్ అవుతున్నాయి. అంటే మనం అక్కడ కనుక మనం ఎంట్రీ తీసుకుంటే 100% మనం ప్రాఫిట్ లోనే ఉంటున్నాం. నెక్స్ట్ ఈ ఎంట్రీ పొజిషన్ కి క్యారీ చేసినప్పుడు ఏమవుతుంది అంటే టైం డికే వల్ల ప్రీమియం తగ్గిపోతుంది. సో అది మనకే ఎఫెక్ట్ పడుతుంది. సో దాన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి అంటే ఇక్కడ కనుక మనం ఎంట్రీ తీసుకుంటే ఆటోమేటిక్గా 804 దగ్గర ఎంట్రీ తీసుకుంటే ఈ ఎల్లో క్యాండిల్ ఎప్పుడైతే 816 తర్వాత ఈ ఎల్లో క్యాండిల్ ఎప్పుడైతే వచ్చి దీని లో టేకెన్ అవుట్ అయిందో, లేదంటే వైలెట్ క్యాండిల్ ఎప్పుడైతే వచ్చి లో టేకెన్ అవుట్ అయిందో ఇమీడియట్ గా మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. రైట్, దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ బై ఆపర్చునిటీ కోసం చూస్తాం మనం. నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది బై ఆపర్చునిటీ, 134 డెల్టా కార్ప్ వచ్చినప్పుడు ఇది జూలై 10th వస్తుంది. అంటే మీకు జూలై 10th రోజు ఇక్కడ డేట్ కనిపించదు, మీకు జూలై 10th రోజు డేట్ మనకు కనిపించదు. ఎందుకంటే అది ఆ టైంలో ఆ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత డేట్ అప్డేట్ అవుతుంది మనకి. బట్ ఇక్కడ మనకు ఒక స్టాక్ వచ్చి ఈ నియర్ బై ప్రైస్ ఉంది ఈ లో పైవోట్ కి కానీ లక్కీ ఎంట్రీకి కానీ అనేసి అంటే ఆటోమేటిక్ గా ఆ స్టాక్ బై జోన్ లో ఉంది అని అర్థం. ఈ పింక్ కలర్ ఎప్పుడైతే హైలైట్ అవుతుందో అప్పుడు కరెంట్ ప్రైస్ లక్కీ ఎంట్రీ ప్రైస్ కి నియర్ బై ఉంది. లేదు ఇక్కడ నెక్స్ట్ లో దగ్గర పింక్ కలర్ ఎప్పుడైతే హైలైట్ అవుతుందో కరెంట్ ప్రైస్ నెక్స్ట్ పైవోట్ కి దగ్గర ఉంది అనేసి. సన్ టీవీలో మన లక్కీ ఎంట్రీ ఎంత, 788. నెక్స్ట్ ఇది అప్ ట్రెండ్ మూవ్ అవుతుంది. అప్ ట్రెండ్ మూవ్ అవుతున్నప్పుడు నెక్స్ట్ పైవోట్ ఎక్కడ క్రియేట్ కావడానికి ఛాన్స్ ఉంది, 804. సో 804 దగ్గర మనం మార్క్ చేసుకొని అబ్జర్వ్ చేస్తాం. సో 12th రోజు 804 వచ్చింది. వచ్చినాక ఏమైంది, ఇక్కడ మన సెటప్ లో లో పైవోట్ క్రియేట్ అయి ఉండాలి, ప్రైస్ దానిపైన క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయింది, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం. నెక్స్ట్ హై పైవోట్ క్రియేట్ అయింది, ఇది మన ఎగ్జిట్. మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ లో పైవోట్ కానీ లక్కీ ఎంట్రీ కానీ మళ్ళీ ఏమన్నా వస్తాయా కరెంట్ ప్రైస్ కి మ్యాచ్ అయ్యేటట్టు, అవి వైలెట్ పింక్ కలర్ లో హైలైట్ అయినాయి అంటే పర్ఫెక్ట్ గా మనం బై జోన్ లో ఉన్నట్టు, అది మనం బై చేయొచ్చు. అంటే ఇక్కడ మనకు టైమింగ్ మ్యాచ్ అయింది, ప్రైజింగ్ మ్యాచ్ అయింది, ప్యాటర్న్, దిస్ ఇస్ ప్యాటర్న్, టైం ప్రైజ్ ప్యాటర్న్, ఈ 3 గనక మ్యాచ్ అయినాయి అంటే 100% మనం సక్సెస్ఫుల్ గా ఉంటాం. రైట్, సో నెక్స్ట్ ఇక్కడ నేను నెక్స్ట్ హై పైవోట్ కూడా క్యాల్కులేట్ చేసి పెడతా. దెన్ హై పైవోట్ కూడా మనం నెక్స్ట్ అంటే ఈ 804 దగ్గర కనుక మనం ఎంట్రీ తీసుకుంటే మనం ఎక్కడ ఎగ్జిట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది, అదే హై పైవోట్ వస్తుంది. ఆటోమేటిక్గా మనం దాన్ని కూడా ఫాలో అయిపోవచ్చు. ఇది ఐ థింక్ నేను ఇది ఇవ్వలేదు మీకు ఇంకా, బట్ ఇది చాలా ఏంటంటే ఎక్కువ దీంట్లో వచ్చినవన్నిటిని కూడా ఫైనల్ గా ఫిల్టర్ చేసి మీకు ఇక్కడ చూపిస్తున్నా నేను. మీకు దాంట్లో అంటే మళ్ళీ ఇన్ని చూసి మనం ఏది డిసిషన్ తీసుకోవాలి అనేది కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి దీంట్లో వచ్చిన వాటన్నిటిలోకి ఇక్కడ నేను ఫిల్టర్ చేసి చూపిస్తుంది. అయితే ఇది కూడా లింక్ మీకు యాక్సెస్ ఇస్తా. దీంట్లో మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు ఫస్ట్ మాన్యువల్గా చెక్ చేయండి. మాన్యువల్గా ఇక్కడ నెక్స్ట్ హై పైవోట్ వచ్చిందని చూపిస్తుంది, డేట్ కూడా నేను నెక్స్ట్ ఇప్పుడు అప్డేట్ చేస్తా. ఆ డేట్ వచ్చిన రోజు ఈ హై పైవోట్ క్రియేట్ అయిందా, ఎగ్జాక్ట్లీ అక్కడే క్రియేట్ అయిందా. లో అనేది ఆల్మోస్ట్ నేను చెక్ చేసిన పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది, బట్ స్టిల్ మీరు చెక్ చేయండి. మీరు చెక్ చేసినాక హై పైవోట్ కూడా కరెక్ట్గా అక్కడ క్రియేట్ అవుతుంది. అంటే ఈ లో కానీ హై కానీ ఏంటి అంటే నథింగ్ బట్ దే ఆర్ ద డిసైడింగ్ ప్రైజెస్. సో లో అనేసి అంటే కరెక్ట్గా ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందని కాదు, లేదు హై అంటే కరెక్ట్గా ఇక్కడ నుంచి పడిపోతుందని కాదు, కానీ మోర్ దాన్ 80% ఇవి డిసైడింగ్ ప్రైజెస్ లాగా యాక్ట్ చేస్తాయి. అంటే లో పైవోట్ క్రియేట్ అయితే ఇక్కడ నుంచి ప్రైస్ రివర్సల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది, హై పైవోట్ క్రియేట్ అయినప్పుడు అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, లేదా
ఆ హైని బ్రేక్ చేసుకొని ఇంకా అప్ కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 733 ఏంటిది ఇది ఆర్తి ఎండ్ మనకు 733 నెక్స్ట్ హై, ఇది 10th రోజు వచ్చిందని చూపిస్తుంది మనకు. మన ఎంట్రీ ఎంత 691 ఎప్పుడు జూలై 9th తర్వాత మళ్ళీ లో పైవట్ ఎప్పుడు వచ్చింది 680కి వచ్చింది. అంటే ఇది లక్కీ ఎంట్రీ 691 ఉంది, నెక్స్ట్ లో 680 ఉంది. అంటే ఎంట్రీ కన్నా నెక్స్ట్ లో తక్కువ ఉంది. అంటే ఐ థింక్ ఈ 733 ఈ లోపన్న అది వెళ్ళిపోయి ఉండాలి, లేదా 733 ఈ హై డేట్ వస్తుంది ఇక్కడ. యాక్చువల్ నాకు ఇంటర్నల్ గా లోపల వస్తుంది, ఇది నేను మ్యాచ్ చేయాలి ఇక్కడ, నేను చేస్తాను నేను తర్వాత. సో ఇది నెక్స్ట్ హై పైవట్. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ లో ఇది ట్రై చేద్దాం. నెక్స్ట్ హై మనం ప్రొజెక్ట్ చేసింది 820 దగ్గర, రైట్? ఇది కనిపిస్తుంది కదా, మనము సన్ టీవీలో నెక్స్ట్ లో 804, అది 12th రోజు వచ్చింది 804, ఇది మన ఎంట్రీ, రైట్? నెక్స్ట్ హై మనం ప్రిడిక్ట్ చేస్తుంది ఎక్కడ 820.75 నెక్స్ట్ హై. ఇక్కడ హై చూడండి 816.80, అంటే ఆల్మోస్ట్ ఇట్స్ వెరీ నియర్ టు ద ప్రొజెక్టెడ్ ప్రైస్. ఇది నెక్స్ట్ ఇక్కడ 815.50 816.80, దాని తర్వాత ఇక్కడ ప్రైస్ పడిపోయింది, మళ్ళీ ఎంట్రీ వచ్చింది, ఇక్కడ ప్రైస్ పడిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఎంట్రీ వచ్చింది. అగైన్ వాట్ విల్ హ్యాపెన్, ప్రైస్ ఇక్కడ ఎక్కడో ఇట్లా పడిపోయి 820కి వెళ్ళిపోతుంది. 820 ఇక్కడ నెక్స్ట్ హై పైవట్ క్రియేట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, డామ్ ష్యూర్ ఇట్ విల్ హ్యాపెన్. ఓకే, సో అప్పుడు మన క్లారిటీ ఏముంది, మనం ఇక్కడ 788 దగ్గర మనం ఎంట్రీ తీసుకున్నాం, మళ్ళీ తర్వాత ఎగ్జిట్ అయిపోయినాము, మళ్ళీ తర్వాత నెక్స్ట్ పైవట్ 804 12th రోజు వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకున్నాము, మళ్ళీ ఎగ్జిట్ అయిపోయినాము, మళ్ళీ ఈ ఇప్పుడు 12th రోజు ఏమైతే ఇప్పుడు ఎంట్రీ రాబోతుందో మళ్ళీ ఎంట్రీ వచ్చింది కదా. ఇప్పుడు ఎంత ప్రైస్ 804, సో 806 ఉంది ప్రజెంట్. సో ప్రైస్ కనుక పడిపోయి రివర్స్ అయింది అనేసి అంటే ఇమ్మీడియట్ గా మన ఎంట్రీ. లేదు, ప్రైస్ ఇక్కడి నుంచి ఎక్కడ రివర్స్ అయింది, ఈ నెక్స్ట్ క్యాండిల్ హై టేకెన్ అవుట్ అనుకుందాం, దెన్ మన ఎంట్రీ. ఈ ఎంట్రీ అయిపోయినాక నెక్స్ట్ మన ఎగ్జిట్ ఎక్కడి వరకు ఉంటుంది, 820 వరకు ఉంటుంది. 820 వరకు మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఫైనల్ గా ఓవరాల్ గా దీని ఎంట్రీ ఎప్పటి వరకు, దీని టార్గెట్, ఈ ప్రాసెస్ అంతా కూడా అప్ డౌన్ 852 రీచ్ అయ్యేంత వరకు జరుగుతుంది, రైట్? దాని తర్వాత దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అనేసి అంటే సైకిల్ టైప్. ఇది ఏంటి సైకిల్ టైప్, బై సెల్ సెల్ బై సెల్ సెల్, ఓకే, బై సెల్ సెల్. సో ఎస్ బై అని వచ్చిందంటే స్ట్రాంగ్ బై, ఇవన్నీ ఆస్ట్రాలజికల్ క్యాల్కులేషన్స్. సో ఈ సెల్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి రివర్సల్ సైకిల్ అయితే ఉండొచ్చు, అంటే అది ఎగ్జాక్ట్లీ బై వచ్చినంత మాత్రాన బై అవుతుందని చెప్పలేము, సెల్ వచ్చినంత మాత్రం సెల్ అవుతుందండి. ఒకసారి రివర్సల్ అంటే కరెక్ట్ గా ఆ ప్రైస్ దగ్గర లేదా ఆ డేట్ దగ్గర రివర్సల్ సైకిల్ అవుతాయి. మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అనేసి అంటే ఆ డేట్ రోజు ఆ ప్రైస్ దగ్గర అది అప్ వెళ్తుందా డౌన్ వెళ్తుందా. అంటే 139 మన ఎంట్రీ అనుకుంటే, మనం సన్ టీవీనే చూద్దాం, సన్ టీవీ 788 మన ఎంట్రీ అనుకుంటే 788 దగ్గర ప్రైస్ అప్ మూవ్ అవుతుందా డౌన్ మూవ్ అవుతుందా. సో 788 దగ్గర మనం అప్ మూవ్ అవుతుంది, బై సిగ్నల్ వచ్చింది. సో క్లియర్ దిస్ ఇస్ అన్ ఎంట్రీ, అప్ మూవ్ అవుతుంది. లేదు, సెల్ సిగ్నల్ వచ్చింది, ఇక్కడ నుంచి ప్రైస్ పడిపోయింది, సో ఇగ్నోర్ ఇట్, రైట్? నెక్స్ట్ పైవట్ లో క్రియేట్ అయింది, అక్కడి నుంచి అప్ మూవ్ అవుతుందా డౌన్ మూవ్ అవుతుందా, 804. సో 804 ఇక్కడ నుంచి అప్పే మూవ్ అయింది, సో దిస్ ఈజ్ ఎంట్రీ. ఓకే, సో ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఒక ఇండికేషన్ వస్తుంది, బై అంటే నార్మల్ బై, ఎస్ బై అంటే స్ట్రాంగ్ బై, సో మోస్ట్ ప్రాబ్లీ ప్రైస్ అప్పే మూవ్ అవుతుంది అనేసి. ఒక్కొక్కసారి సెల్ అని వచ్చిన వాటికి కానీ సెల్ అని వచ్చిన వాటికి కానీ రివర్సల్ సైకిల్ ఉంటుంది. అంటే ఆస్ట్రాలజికల్ టర్మ్స్ లో ప్లానెటరీ రిట్రోగ్రేడ్స్ అనేసి అంటారు. సో ఆ టైంలో కరెక్ట్ గా అది అప్, ఇంతకు ముందు ఇయర్స్ లో ఎప్పుడు అప్ వెళ్ళి ఉంటుంది, ఈ టైంలో మాత్రం అది డౌన్ వెళ్తూ ఉంటుంది. సో ఇది జరుగుతుంటుంది, రైట్? సో ఇది మీరు యూజ్ చేసుకోవాల్సింది, అంటే ఈ స్క్రీనర్ ని ఈ రకంగా యూటిలైజ్ చేసుకోవచ్చు. మీకు మోస్ట్లీ ఈ డేట్స్, లో డేటు, హై డేటు మీకు ఓన్లీ దేనికి అనేసి అంటే
మీకు ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ కోసం మాత్రం యాక్చువల్గా ఈ డేట్స్ కూడా అవసరం లేదు, ఎందుకంటే మనం ఇక్కడ కనుక ఎంట్రీ తీసుకుంటే మనం నెక్స్ట్ ఈ లో క్రియేట్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది ఇవాళే రావచ్చు, రేపే రావచ్చు, ఎల్లుండే రావచ్చు. మీరు అక్కడ వాచ్ చేయడం, వాచ్ చేసి ఎంట్రీ తీసుకోవడం. మీకు కరెక్ట్గా ఇన్నిలో మీకు అది ఎట్లా వచ్చింది అని తెలియాలి. ఇక్కడ ఆల్రెడీ నేను ఫిల్టర్ చేసిన, సో దీంట్లో కూడా మీకు అది ఎట్లా వచ్చింది అనేది తెలియాలి. బికాజ్ ఇక్కడ కనుక మీకు ఎంట్రీ ప్రైస్ దాటిపోయింది అనుకుందాం, సపోజ్ ఇదే తీసుకుందాం. సో లక్కీ ఎంట్రీ మళ్ళీ ఇంకా రాదు, ఇది అప్పే మూవ్ అవుతుంది. సో అప్పుడు మీరు మళ్ళీ ఎంట్రీ తీసుకుంటే ఎక్కడ తీసుకుంటారు? నెక్స్ట్ లో పైవోడ్ దగ్గరే తీసుకుంటారు, రైట్? సో ఆ నెక్స్ట్ లో పైవోడ్ వస్తుంది అనేది మీకు ఎట్లా తెలుస్తుంది? ఇమ్మీడియట్ గా ఈ కాలంలో పింక్ కలర్ హైలైట్ అవుతుంది. అది నియర్ బై ప్రైస్ బై జోన్కి వస్తుంది అంటే మీకు హైలైట్ అవుతుంది. హైలైట్ అయినాక మీరు వెళ్ళి ఇక్కడ వాచ్ చేస్తుంటారు. వాచ్ చేసినాక మీకు ఎప్పుడైతే అది కన్ఫర్మ్ అయిపోతుందో ఎంట్రీ తీసుకుంటారు, రైట్? అది ఒకటి. నెక్స్ట్ ఇవి చార్టింగ్ స్క్రీనర్స్ అనేసి అంటారు. ఇవి మీకు స్క్రీనర్స్ నేను ఇప్పుడు మీకు వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేస్తా. సో ఇది ఎట్లా వర్క్ అవుతుంది అనేసి అంటే, ఇవి నేను ఎప్పుడో చేసినా, నేను తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి క్రాస్ చెక్ చేస్తా ఉన్నా. సో 5 minutes లో ఇక్కడ కనుక మనకి ఏదైనా స్టాక్ వచ్చింది అంటే ఇది చూద్దాం, 12కి 320కి వచ్చింది. సరే 320 కంటే మనకు లెంత్ అయిపోతుంది, అది అయిందా కాలేదా మనకు తెలియదు. సో ఇది చూద్దాం, 12కి 1050కి వచ్చింది ఇది. ఓకే, ఏది తీసుకుందాం? హిందుస్థాన్ లివర్ తీసుకుందాం. 12th రోజు 1050కి వచ్చింది. సో ఈ సెటప్లా ఇది ఎంట్రీ సెటప్ అన్నట్టు. ఇది అయిందా కాలేదా? ఎన్ని గంటలకు వచ్చింది? 1050కి వచ్చింది. 1050 12th రోజు 1050 ఎంట్రీనా కదా? ఈ క్యాండిల్, ఇవన్నీ నేను ఆపేస్తున్నా. ఈ క్యాండిల్ ఎంట్రీనా కదా? దిస్ ఈజ్ ఎంట్రీ అండ్ దిస్ ఈజ్ ఎగ్జిట్. రిస్క్ తీసుకునే వాళ్ళంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. నెక్స్ట్ ఆరో ఫార్మా చూద్దాం. ఆరో ఫార్మా ఇది 1050. ఎంట్రీ అండ్ ఇది నెక్స్ట్ ఎగ్జిట్, లేదంటే నెక్స్ట్ క్యారీ, అంటే డైలీ టైం ఫ్రేమ్ లో చూసి మనం క్యారీ ఫార్వర్డ్ చేయాలా వద్దా అనేది ఆలోచించవచ్చు. యా, ఇట్ కెన్ బి క్యారీ ఫార్వర్డెడ్, రైట్? డైలీ టైం ఫ్రేమ్ లో సెటప్ ఉంది. అట్లా ఇవి డిఫరెంట్ స్క్రీనర్స్, డిఫరెంట్ లాజిక్స్ తో ఉన్నవి. ఇందులో చూడండి, ఓన్లీ 2 days లో ఓన్లీ ఒకటే వచ్చింది, 11th రోజు వచ్చింది. ఇవి మీరు ఇక్కడ క్లిక్ చేస్తే డౌన్లోడ్ సిఎస్సి వస్తుంది. ఇది డౌన్లోడ్ చేసుకొని, డౌన్లోడ్ అయినాక మీరు ఓపెన్ చేస్తే యా మీకు ఇట్లా లో, హై అండ్ డేట్ వస్తుంది. డేట్ అండ్ టైం, దీంట్లో డేట్ రాలేదా? ఇది డేట్ రాలేదు, 1 minute. ఓ, ఇది డైలీ. ఓకే, డైలీ దాంట్లో ఓన్లీ డేటే వస్తుంది. మనం 5 minutes చెక్ చేద్దాం. ఇది ఓన్లీ 1 ఉంది. మీకు లైవ్ లో ఇక్కడ వస్తాయి, మీకు ఇక్కడ స్క్రీనర్ లో లైవ్ లో వస్తాయి. ఇప్పుడు మార్కెట్ లేదు కాబట్టి ఇక్కడ ఏం ఫిల్టర్ అవ్వట్లేదు. బ్యాక్ టెస్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు బ్యాక్ టెస్ట్ లో వస్తాయి. ఇవి ఈ సిఎస్వి ఫైల్ మీకు డౌన్లోడ్ చేసుకొని దీంట్లో మనం చెక్ చేసుకోవచ్చు. యా, 9:15కి జూలై 11th 9:15కి ఈ స్టాక్ వచ్చింది. ఏంటి? ఓఎన్జీసీ. చలో ఓఎన్జీసీ వెళ్ళండి, ఇక్కడ పేస్ట్ 12th 9:15, అంతేనా? 11th 9:15, 11th రోజు 9:15. ఓకే, ఇది ఎంట్రీ కాదు, కానీ ఈ క్యాండిల్ ఎంట్రీ. ఇవి మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోండి. ఇవి స్క్రీనర్స్ మీకు పంపిస్తా. దీంట్లో ఈ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ వచ్చిన డేట్స్ ప్రకారము చార్ట్లో యాడ్ చేసి ఆ టయానికి అది వచ్చిందా రాలేదా, ఎంట్రీ అయిందా కాలేదా,
ఎంట్రీ అనుకోండి. సపోజ్ దిస్ ఈజ్ ఎంట్రీ. ఇది ఎంట్రీ కాదనుకుందాం, నో. ఇది ఎంట్రీ అనుకుందాం, ఎంట్రీ. ఇది ఎంట్రీ అనుకుందాం, ఎంట్రీ. ఇది ఎంట్రీ కాదనుకుందాం, నో. ఇవి మీరు ఇండివిజువల్ గా ఫైల్స్ డౌన్లోడ్ చేసుకొని ఇవి క్రాస్ చెక్ చేయండి. మీరు చేసిన ఫైల్ పంపిస్తే నేను పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ క్యాల్కులేట్ చేసి వీటన్నిటిలో ఫైనల్ గా 1 or 2 స్క్రీనర్స్ మనం ఫైనల్ చేసుకుందాం. అది ఫాలో అవుదాం. ఓకే, ఓన్లీ 1 or 2 మనం తీసుకొని, ఇది పెయిడ్, ఈ అలర్ట్స్ రావాలంటే మనం పెయిడ్ సర్వీస్ తీసుకోవాలి. తీసుకుందాం, నేను తీసుకొని మనకు రీకన్ఫర్మ్ అయినప్పుడు గ్రూప్ లో లైవ్ లో పోస్ట్ చేయొచ్చు. అప్పుడు మనం ఇంకా మనం అంటే మనకు ఒకటి మన స్క్రీనర్ లా ఆస్ట్రలాజికల్ గా తెలుస్తుంది. ఓకే, ఇది ఈ ప్రైస్ లో ఇది ఎంట్రీ, మన దాంట్లో ప్రైస్ తెలుస్తుంది అండ్ టైమింగ్ తెలుస్తుంది. తెలిసినాక 5 minutes, ఇది ఎవ్రీ 20 minutes అప్డేట్ అవుతుంది. ఈ ప్రైస్ లేట్గా అప్డేట్ అవుతుంది. సో మనకు ఫాస్ట్గా అప్డేట్ కావాలి అనేసి అంటే చార్టింగ్. సో ఇక్కడ మనం 5 minutes టైం ఫ్రేమ్ లో మనం చెక్ చేసుకొని మన సెటప్ ప్రకారం, అంటే ఇక్కడ ఏదైనా ఫిల్టర్ అయిందంటే ఇక్కడ వచ్చి మనం చెక్ చేసుకొని మన సెటప్ ప్రకారం అది మ్యాచ్ అయిందా. మ్యాచ్ అయిందంటే గన్ షాట్ ఎంట్రీ. ఎందుకు ఇక్కడ వాడు ఈ సినారియో ప్రకారం మనం ఇక్కడ ఏమైతే లాజిక్స్ ఇచ్చినామో ఆ లాజిక్ ప్రకారం వాడు స్టాక్ ఫిల్టర్ చేస్తాడు. ఆ ఫిల్టర్ చేసిన దాన్ని మనం ఇక్కడ ఏం చూసుకుంటాం, మనకు అది ఫిల్టర్ అయినప్పుడు ఈ ప్రైజ్లలో ఉందా, ఈ లక్కీ ఎంట్రీలో కానీ నెక్స్ట్ లోలో కానీ ఉందా. ఉంది అనేసి అంటే గన్ షాట్ ఎంట్రీ కదా, రైట్. ఇప్పుడు డెల్టా కార్ప్ అంటే ఇప్పుడు మీరు బ్యాక్ చెక్ చేసే ప్రాసెస్ లా ఇక్కడ మనకి ఫిల్టర్ అయినవి కూడా మీకు వచ్చేస్తాయి. ఇక్కడ డేట్స్ ఏమైతే చూపిస్తున్నాయో ఈ 11th రోజు ఇది ప్రైస్ వచ్చింది. సో 11th రోజు ఏ టైంకి వచ్చింది ఆ క్యాండిల్ మీరు వెళ్ళి చెక్ చేస్తే అక్కడ ఫిల్టర్ అయిన టైం ఇక్కడ ఎట్లాగో మనకు టైం వస్తుంది. ఈ టైము అక్కడ ప్రైస్ ఉన్నది, రెండు మ్యాచ్ చేసుకొని ఈ రెండు మన ప్రైస్ తోని మ్యాచ్ అవుతున్నాయా, 99.9% మ్యాచ్ అవుతుంది. 99.9% మ్యాచ్ అవుతున్నాయి అంటే గన్ షాట్ ఎంట్రీ. అసలు మీరు సెకండ్ థర్డ్ అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ మనం మిస్టేక్ అనేది చేయం ఆప్షన్స్ లో, రైట్. క్లియర్? ఏమైనా డౌట్స్? ఒక 5 minutes లో క్లోజ్ చేద్దాము.